వెతలోన బిడాలు నది చెరుని దాహాలు కన్నీళ్ళే కడవరకు కౌవిల్చయడమాములు చూడు, ఎవరినో అరవడానికో కరవడానికో అయితే నీకు ఈ కరెన్సీ బిస్కెట్లు ఎందుకు? మా టామీ ఎంగిలి చేసి పారేసిన బిస్కెట్లు ఎన్నో ఉన్నాయి, అవే వేసేవాడిని. కూర్చా, మీ టామీ ఆల్సేసిన అండి ఊరుకుక్క అండి. దేనికి? మీ టామీ ఆల్సేసిన అయితే అది కాకెంగిల్ చేసిన ఆ బిస్కెట్ మేము ముట్టుకోవండి. ఊరుకుక్క అయితే చెప్పండి. మీ జాతి గురించి తెలిసే నిన్ను ఇక్కడికి పిలిపించాను. కూర్చారు కూర్చండి. చూడు, నీ మొదటి భార్య కూతురు మేనక నా కొడుకు ఋషితో సాగిస్తున్న వ్యవహారం నీకు తెలుసు. ఆ వ్యవహారానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టించాలి. అందుకే నీకు ఈ తాంబూలం. గుర్తుంచుకో. పేడాకుల కేసు అన్నమాట అండి. పెడాకులేమిటి? కూర్చో, పెళ్ళైతే పుచ్చుకునేవి ఇడాకులండి, కాకుండా ఇచ్చేవి పేడాకులండి. నువ్వేదైనా అనుకో, ఏమైనా చేయి, నాకనవసరం. వాళ్ళిద్దరి మధ్య సంబంధం తెగిపోవాలి, అది నిశ్శబ్దంగా. దట్స్ ఆల్. ఫ్యామిలీ డ్రామా అన్నమాట అండి. కూర్చోమెంట్ ప్లేస్ చేయాలండి, సెంటిమెంట్ ప్లేస్ చేయాలన్నమాట అండి. కట్టమేనండి, కరెన్సీ చాలా ఖర్చు అవుద్దండి. అందుకే మీరు నా తోక్కి బలిగా నచ్చారండి. మాట తప్పావంటే నువ్వా తోకకి మిగలవు, నీకా తోక మిగలదు. కోసి పారేస్తాను, జాగ్రత్త. కూర్చా, వల్ల కాదండి. ఎందుకంటారండి, మనది జాతి కుక్కదండి, బుద్ధి నక్కదండి, బాడీ ఊసరలేదండి, తోక బల్లిదండి. కత్తిరించిన కమింగ్ అవుద్దండి. జమ్మ కుచ్చా. కాత్యా, సంధ్య వేళ లైట్ వేసుకోకుండా ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదత్తయ్య, నల్ల పూసల కొలుసు పెరిగిపోతేను. గుచ్చుతున్నావా? శుక్రవారం పూట, పైగా మసక వేళ, ప్రొద్దుటెప్పుడో తలకు పోసుకున్న తలైనా ముడి వేసుకోకుండా ఏమిటమ్మా ఇది? ఏమైందత్తయ్య? ఇంకా ఏమైందంటున్నావా? నల్ల పూసలు ఎప్పుడంటే అప్పుడు గుచ్చుకోరమ్మా. ముందులే, ఆ తల ముడి వేసుకుని ఈ పూలు పెట్టుకో. నల్ల పూసలు కుచ్చడానికి ఎన్ని జాగ్రత్తలు పెట్టిన ఆచారం, తాళి పక్క నల్ల పూసలేంటని ఆలోచించలేదా అత్తయ్య? అంటే ఏం లేదు, నలుపు విచారానికి సూచకం అంటారు కదా. తాళి ఆడదాని బతుకులో విచారం తప్ప మరోటి కాదని తేదని తెలియచెప్పడానికి అత్తయ్య తాళి పక్కనే నల్ల పూసలు కొలుసు. బొగ్గని పెట్టే దిష్టి చుక్క కూడా నలుపేనమ్మా. తాళిబొట్టుకు దిష్టి తగలకుండా ఉండడానికే ఈ నల్లపూసల గొలుసుని అనుకోవచ్చుగా. ఆచారం జీవితానికి సంబంధించింది. జీవితాన్ని లాజిక్కుతో ముడిపెట్టుకోకమ్మా. జీవితం లాజిక్ కానప్పుడు మరి పక్కనే నల్ల పూసల గొలుసు ఉండి కూడా మీ అబ్బాయి ముడేసిన 3 ముళ్ళ నా తాళికి దిష్టి తగిలిపోయింది ఏవత్తయ్య. కూర్చా. ఏమిటివి? ఎవరు మీరు? కూర్చో. నన్నండి, గుర్తుపట్టలేదా అండి? గిల్లుడండి, నేనండి, రాచా రామచంద్రుడు, మేనక తండ్రుడండి. అయితే ఎంత సడ్డ ఇడో తండ్రుడు కదండి. దేశం మీద ఎన్ని వ్యవహారాలున్నా కూతురు పెళ్లి బాధ్యత తన్నింటి తగిలేసినదండి. అందుకే ఇయ్యం అందుకొని ఇయ్యాలే దిగండానండి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నట్టు? కూర్చో, ఈ చేత్తో పట్టుకోండి. దేనికి? పట్టుకోండి చేత్తా.
దీని మీద ఇదిలిచ్చండి. ఎందుకు? అన్నం వండుకోవడానికండి. లేకపోతే ఏంటండి, మన సాంప్రదాయంలో శుభలేఖ మీద అత్యంతలు జల్లితే పెళ్లిని ఆశీర్వదించినట్టే తెలుసా? చూసుకోండి. స్టాప్ ద నాన్సెన్స్. పెళ్ళండి. మీరు నా గిల్లుడు కాగలరు కానీ అల్లుడు కాలేరు కదండి. అందుకే వేరే సంబంధం సెటిల్ చేసుకొచ్చాను. తప్పండి. గిల్లుడు గారండి, పెళ్లికి స్త్రీలకి ప్రయాణం కంపల్సరీ. మీ ఆడవాళ్ళని ఎంటెట్టుకు రావడం మర్చిపోకండి. నా డ్యూటీ నేను మర్చిపోను గాని రామచంద్రుడు, నీ చేతిలో ఉన్న కార్డు కేసు చూసుకో. నేనది సగమే చింపాను. మన సాంప్రదాయంలో ఏ కార్డును అలా సగమే చింపుతారో నీకు బాగా తెలుసు. వస్తాను. ఇలా చింపేది దశదిన కర్మ కార్డు అనుకుంటా కదూ? పిండ కూడెడుతున్నావా మాజీ? చాచా అవి మాట్లాడండి. కాదా? మరి సట్లో అంతుంచుకోనండి, ప్లేట్లో ఇంత ఎట్టారేటండి? అంతా మీ గురించే కదండి చేసింది. ఒకేసారి ప్లేట్లో ఎందుకని? కూర్చా, ఆ రుచిగాడి కర్మెట్టెళ్ళాడు కదండి. తమరు పిండ కూడా ఎడుతున్నారు అనుకున్నానులేండి. ఏమండి, మిమ్మల్ని నువ్వు మాట్లాడగనా? తినక తప్పనప్పుడు వెనక తప్పుద్దా చెప్పండి. అమ్మాయి పెళ్లి తండ్రిగా మీ బాధ్యత కాదన్నా, కానీ దానికి ముందుగా ఓ మాట చెప్పుంటే బాగుండేది. అసలే రాద్ధాంతం పిల్ల, ఏం గొడవలు చేస్తుందో ఏమో. మొత్తం ముందెట్టి ఒట్టు పెట్టమని ఎవరలా ఉందండి. తినకుండా పారెళ్ళమంటున్నావమ్మా? మీరు భోంచేయండి. అదండి నా సంగతి తెలుసు కదండి. అమ్మకు తెలుసో లేదో కానీ నీ సంగతి నాకు బాగా తెలుసు. ముందు ఇక్కడి నుంచి పో. నేనా? ఏమిటా విసురు? తినే అన్నం తోసుకుంటే కళ్ళు పోతాయి. పోనీ, పోయినా సరే ఈ మనిషి ఇంట్లో ఒక్క మెతుకు ముట్టడానికి వీల్లేదు. అయినా నేను తోసింది అన్నాన్ని కాదమ్మా, ఈ అన్నం మనకు ఎక్కడ సంపాదించి పెట్టాల్సి వస్తుందోనని ఆ రోజున మనల్ని అనాథల్ని చేసి పారిపోయాడే, ఆ పారిపోయిన పిరికితనాన్ని తోశాను. మళ్ళీ ఈ రోజున మన తిండి మనం తింటుంటే అందులో వాటా కోసం వచ్చాడే, ఆ సిగ్గులేని తనాన్ని తోశాను. సిగ్గులేని తనమేమిటే? ఆయన మీ నాన్న. దేనికి? ఎందుకు నాన్న? కన్నందుకా? కన్నందుకే నాన్న అయితే రోడ్డు మీద ముష్టి వాళ్ళు కూడా కంటున్నారు. అడుక్కుంటున్న దాంట్లోనూ అడగకుండానే పిల్లలకు పెడుతున్నారు. పిల్లలు అడుక్కున్న దాన్ని దోచుకునేవాడు నాన్నవుతాడా? ఒట్టి దగులు బాజీ. నేనా? నిన్ను? ఓల్డ్ ఆన్ మాజీ, ఓల్డ్ ఆన్. గుమ్మకుచ్చా చాలా కోపం మీద ఉన్నట్టుంది. తగ్గాక తనే పడుతుందిలే. రాజీ గెట్ అవుట్. ఏమండి, దౌర్భాగ్యురాలా, నీ ఎంగిలి మెతుకుల కోసం వచ్చారనుకున్నావా? ఆయన మంచి మనసుతో నీ పెళ్లి చేయాలని వస్తే ఆయన అన్న ముందు నుంచి లేపింది కాక నానే మాట్లాంటావా? అన్నట్టు మర్చా మాజీ, ఆ ఋషిగాడికి నీ గుమ్మకుచ్చికి మధ్యన పాస్ అవుతున్న కరెంటుని కట్ చేయడానికి సింగిల్ కార్డుతో పెళ్లి డ్రామా ఆడాల్సి వచ్చింది. అందుకు 200 ఖర్చు. అడిగి ఉంచండి, ఆనకొచ్చి అట్టుకెళ్తాను. జై హే. ఆగిపోయావేమ్మా? కొట్టు, తిట్టు. అంత నా కర్మే. కర్మ కాదమ్మా, స్వయంకృతం. నీ దృష్టిలో మా నాన్న అనబడేవాడు ఇప్పుడు ఆడిన పెళ్లి డ్రామాతో అఫీషియల్ పెళ్లి సరే, నేను అనుభవిస్తున్న అన్అఫీషియల్ పెళ్లి కూడా చేజారబోతోంది. దాన్ని కాపాడుకోలేకపోతే నాకు మిగిలేవి నీ కన్నీళ్ళేనమ్మా. అత్తే, ఎన్నాపా చేసుకోవాల్సిన అవసరం ఇల్లే. లేటెస్ట్ మోడల్, అతివత బ్రాండ్. 6 అణాలకు అమ్మినా, అరణ్యాలకు పంపినా పడుండే శీలం పేరు సీతే. అది చెప్పి వ్యాపారం చేసుకోవచ్చు అనుకో. అప్పుడే నల్ల పొన్ను
ఒళ్ళ కొను పాప లోపల తీసుకెళ్ళరా. ఏమండి ఇది? కూర్చో. ఏవండి ఇక్కడ సెలవండి, మర్చిపోతేనే మంచిదండి. వెళ్ళాలండి. అత్తే పొడ చచ్చిదాడా. రేటు కట్టితే ఎన్నాపా దుడ్డా? సరి సరి. ఏమండి? కూర్చో. తప్పు కదండి, ఇక ఈవిడే మీ అత్తగారు. బుద్ధిగా రోజుకో కాపురం చేసుకోండి. ఎలా అత్తే, దీనికి కట్టమైనా మీరు దీంతో ఇట్టమైంది చేయించుకోవచ్చు, కానీ ఇలా కట్టం కలిగించడానికి వీల్లేదు. దీని చరిత్ర ఇక్కడితో సమాప్తం. కానీ ఆ కుంటి కులాసం గారు కనబడడానికి వీల్లేదు. ఇది ఆడికి కనబడితే నా ఇంటికి నా ఒంటికి మోసం అండి. అల్లుడే, దాని సంగతి నాకు ఒగ్గేయి. నువ్వు మళ్ళా పొంగల్కి అదే సంక్రాంతి నాటికైనా వస్తావా అని. ఇదిగా మళ్ళీ ఆటకి వెళ్తున్నా, చేప తగలంగానే వస్తా. సరి సరి, ఈసారి తగులుద్దని గ్యారంటీ ఏంటప్ప? గేలవని తెలిసి తగులుద్ది చేప, తాళి అని తెలిసి పడుద్ది ఆడది. ఇది జమ్మ కుచ్చ సిద్ధాంతం అత్తే. వస్తా. నల్ల అల్లుడు కనిపించే బంధాలు కనపడని బాణాలు, మనిషిచే గాయాలు